ఉత్సవాలు చేసినప్పటికీ అమ్మవారి అండదండతోటే చేస్తూ ఉంటాం. వైభవం అంతా అమ్మవారికే ఉంటూ ఉంటుంది. అది కార్తీక మాసం కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, పేరుకే శివుడికి ఏది ఉన్నప్పటికీ కూడా వైభవం అంతా కూడా అమ్మవారి నుంచే మొదలవుతుంది, అమ్మవారితోటే ఉంటుంది. సరే, మన ఇళ్లలో కూడా ఆ వైభవం అలాగే ఉంటుంది. ఆడవాళ్ళకే వైభవం ఉంటుంది, మగవాళ్ళకి ఏం వైభవం ఉంటుంది. కలో శక్తి గృహే గృహే, ప్రతి ఇంట్లోనూ శక్తి స్వరూపం ఎవరంటే ఆ ఇంటి ఇల్లాలు అని చెప్తారు. అదేవిధంగా పరమశివుడిని పట్టపు రాణి అయినటువంటి ఆవిడ ఈవేళ మన కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో మనం తప్పకుండా అమ్మవారి యొక్క నామ విశేషాలను వినాలి అని అనుకోవడంతో మా అన్నమరాజు ప్రభాకరరావు గారిని అభ్యర్థించడం, వారు తప్పకుండా ఈ దేవాలయంలో ఈ కటికటి దేవాలయంతో వారికి కూడా బాగా అనుబంధం ఉంది. దేవాలయానికి రావడం, దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం వారు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ వారి ప్రవచన కార్యక్రమాన్ని మనం విందాం. స్త్రీలు ఇంత పక్షపాతులని అనుకోరా. ఆడవాళ్ళు చెప్తుంటే చాలా మంది వచ్చారు, మగవాళ్ళు చెబుతుంటే ఎవరు రావట్లేదు. విశేషం ఏంటంటే మగవాళ్ళు కూడా ఎక్కువ రాదు వచ్చినట్టు. అంటే మగవాళ్ళ దారి కూడా ఆడవాళ్ళది, మగవాళ్ళు కూడా స్త్రీ పక్షపాతులే. ఆ రకంగా బయటపడింది ఇవాళ. సరే, ఏదైనప్పటికీ కూడా అమ్మవారి నామ వైభవాన్ని మనం ఇవాళ విందాం అనే ఉద్దేశంతో ప్రభాకరరావు గారు ఒకసారి వేదికకి వచ్చి వారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిన కోరుతున్నా. ప్రభాకరరావు గారు ఎల్ఐసిలో విశ్రాంత ఉద్యోగి, సీనియర్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత సాహిత్యం పట్ల వారికి మొదటి నుంచి ఎంతో గొప్ప అనురక్తి ఉండటం, సాహిత్యానికి సంబంధించి అనేక పద్యాలు అట్లా రాయడం, అనేక పుస్తకాలు వాళ్ళు వివరించడం జరిగింది. ముఖ్యంగా వారికి ఒక ధ్యేయ ఉన్నది. ఆ ధ్యేయం ఏంటంటే, వారికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అనేక మంది మహిళలు, పురుషులు అందరూ చదవటం, ఇవన్నీ చేయడం చాలా సంతోషం. కాకపోతే వారికి ఉన్నటువంటి ఒక బాధ ఏమిటంటే, కొన్ని సందర్భాలలో సరే మనం గురుముహూర్తాన్ని నేర్చుకున్నామా, లేకపోతే క్యాసెట్లు విన్నామా, లేకపోతే పుస్తకం చదివి ముందుకు వెళ్ళామా తెలియదు, కానీ అనేక సందర్భాలలో అనేక నామాలు ఒక రకమైనటువంటి తప్పుగా మనం భావిస్తున్నాము, తప్పుగా మనం దాన్ని పలుకుతున్నాము అనేటటువంటి ఒక బాధ ఉంది. ఎందుకంటే లలితా సహస్రనామం అనేది ఒక బీజాక్షర సంహితమైనది. అమ్మవారి ఇచ్చిన బీజాక్షరములతో ప్రతి అక్షరానికి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉన్నది. దానికి కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ నామాలన్నీ ఒక పద్ధతిలో చేస్తే వాటికి ప్రతిదానికి ఒక సాంకేతికమైనటువంటి ఉంది. అలా అని ఇలా అని ఇలా అని ఒక రకమైనటువంటి ఒక సాంకేతికమైనటువంటి ఒక ఇది ఉంటుంది. ఒక పొల్లు దీర్ఘమాట మనకు కనబడుతుంది. అవన్నీ కనుక మీరు మ్యాథమెటిక్స్ చదువుకుంటే ఆల్ఫా, బీటా, గామా ఇటువంటి వాటిలాగా ఒక సాంకేతికత కనబడుతుంది. ఆ సంకేతములన్నీ కనుక చక్కగా పేర్చి నిష్ణాతులైన వాళ్ళు, దాంట్లో బాగా శ్రీ విద్యా సాంప్రదాయంలో బాగా పట్టున్న వాళ్ళు కనుక దాన్ని పేరిస్తే అది ఒక మహాయంత్రం అవుతుంది. అదే శ్రీచక్రం. అది దాని యొక్క మహిమ. కనుక అది శంకర భగవత్పాదులు లాంటి పెద్ద రకంగా పొందిక మన పిల్లలు పెట్టినట్టయితే అది లలితా సహస్రనామంతో చేస్తే అది ఏమవుతుందంటే శ్రీచక్రం. అది దాని లక్ష్యం. కనుక ఇవాళ వారు ఈ నామాలు ఎట్లా పలకాలి అనే దాని మీద చాలా కృషి చేశారు. ప్రతి సభలోనూ ఈ నామాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. లలితా సహస్రనామం ఎందుకంటే ఎక్కడ విరవాలో అక్కడ నామాన్ని విరవకపోతే వ్యతిరేకార్థం వచ్చే ప్రమాదం ఉంది. మనం చదవకపోయినా బాధ లేదు, కానీ చదివింది తప్పు చదవటం, ఎందుకంటే బీజాక్షరాలు ఉండటం చేత. సరే, ఏదైనప్పటికీ తర్వాత ఇతాక్షర పదభ్రక్ష అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం, తప్పులుంటే క్షమించమంటాం. తర్వాత కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన పెద్దలందరూ ఉన్నటువంటి సందర్భంలో సభలో ఇటువంటివి తెలుసుకొని మనం ఇంకొకళ్ళకి చెప్పే స్థాయిలో ఉన్నాం. ఇక్కడ మీరు కూడా 60 ఏళ్ళు 50 ఏళ్ళు పైన వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ విరుపులు అప్పుడు మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం ఇంకొకసారి వారి ద్వారా అంటే దాని మీద బాగా కృషి చేశారండి. ఇటువంటి విషయం
తర్వాత వారి దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళు సహస్ర అవధానుల్లాగా అష్టావధానుల్లాగా అయినటువంటి ఒక సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అంత సాహిత్యంలో కృషి చేశారు, ఆధ్యాత్మిక రంగంలో కృషి చేశారు. తర్వాత విష్ణు సహస్రనామానికి అద్భుతమైన భాష్యం ఆయన రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూడండి, ఆ దేవాలయంలో పెట్టిస్తారు. అద్భుతమైన భాష్యం వేశారు. ఇటువంటి లబ్ధ ప్రతిష్ఠులు ఆయన, ఇటువంటి వ్యక్తి మా అందరితో కూడా, ఎందుకంటే అటువంటి వాళ్ళతో కలిసి తిరగబట్టి మేము కూడా ఉన్నాను మాట్లాడడానికి అవకాశం వచ్చింది అమ్మవారి దయ. వారిని ఇవాళ ప్రవచనానికి ఆహ్వానిస్తూ స్వాగతించవలసిందిగా స్వాధ్యక్షుడు ఇవాళ ఉన్న సమయానికి ప్రతిబంధకాలు అన్ని వారికి బాగా తెలుసు. దాన్ని బట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక రోజు కూడా ఈ కార్యక్రమం ఉంది కనుక వారిని ఈ ప్రవచన కార్యక్రమాన్ని ధారణ మొదలైన ఈ మనవంతరంలోనూ ఈ యొక్క చతుర్యుగం పరంపరలోనూ ఎక్కడ ఒకసారి ఆడిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? ఒక నాటకం ఆడిన తర్వాత సురభి కంపెనీ వాళ్ళు వచ్చారు, మొత్తం టెంట్ తీసుకొచ్చారు, వాళ్ళ యాక్టర్లు ఎవరు వచ్చారు, వాళ్ళు మొత్తం స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు. నాటకం ఆడేది ఈరోజు రాత్రి ఇక్కడ. రేపు పొద్దున ఏమవుతుంది? తెల్లవారుదామనే ఈ స్టేజ్ మొత్తం కొలాప్స్ చేసి ఒక లారీకి ఎత్తేసుకొని ఇంకొక ఊళ్ళోకి తీసుకుపోయి అక్కడ మళ్ళీ కొత్తగా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక నాటకం ఆడుతుంది కదా. ఇక్కడ ఆడే నాటకం ఏదో హరిశ్చంద్ర అయితే అక్కడ ఆడే నాటకం ఏదో హనుమంత్ పట్టాభిషేకం మీద, అదే శ్రీరామ్ పట్టాభిషేకం మీద ఉంటుంది. ఈ నటులు వాళ్ళే ఉంటారు, వాళ్ళ కంపెనీ 20 మంది 30 మంది ఉంటారు. వాళ్ళే ఇక్కడ పాత్రలు, అక్కడ పాత్రలు వాళ్ళే. పాత్ర మారుతుంది, నటుడు లోపల నటుడు మారడు, వాడి మేకప్ మారుతుంది, వాడు అక్కడ చేయాల్సిన డ్యూటీ మారుతుంది. అట్లా ఏమవుతుందంటే ఈ మొత్తం నాటకం అంతా కూడా జగన్నాటకం అని మనం అనుకుంటే, ఈ జగన్నాటకం అంతా కూడా ఒక మన్వంతర కాలంలో ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం యుగాంతంలో రాదు, యుగాలు మారుతూనే ఉంటాయి. మనకు మొన్న మిలీనియం పోయినప్పుడు ఏమైంది? ఏమైనా వచ్చిందా? కొత్త క్యాలెండర్ వచ్చింది, అంతకంటే ఏమి రాలేదు కదా. 1999 2000 వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా? కొత్త క్యాలెండర్ వచ్చింది తప్పితే ఏమైనా వచ్చినాయి? దానికి 10 ఏళ్ల ముందు నుంచి ఊదర కొట్టుకుంది, ఇది పోతుంది, అది పోతుంది, సముద్రం పొంగుతుంది, ఇంకోదో అనుకుంటే ఏం రాలేదు. యుగాంతంలో కూడా ఏమీ రాదు. అట్లాంటి యుగాలు 4 కలిపితే ఒక చతుర్యుగం ఉంటారు. చతుర్యుగం మొత్తానికి 43,20,000 సంవత్సరాల లెంగ్త్ దానికి పీరియడ్. అంటే కలియుగం ఒక 4,32,000 అట్లా లెక్కేసుకుంటే మొత్తం 43,20,000 కాల పరిమితిలో చతుర్యుగం ఉంటుంది. ఈ 71 చతుర్యుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుంది. అట్లాగే 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం అవుతుంది. ఈ కల్పం అనేటటువంటిది బ్రహ్మదేవుడికి ఒక పూట, 2 కల్పాలు అయితే ఆయనకు ఒక రోజు. ఇట్లాంటి 100 రోజులు, 360 రోజులు అయితే ఆయన సంవత్సరం. అట్లాంటి సంవత్సరాలు 108 సంవత్సరాలు ఆయన బతికి ఆ తర్వాత ఆయన కూడా ఐక్యమైపోతే మహాశక్తులు ఇంకొక బ్రహ్మ వస్తాడు, రెండో బ్రహ్మ. అట్లా మీకు 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6, 7, 8 పోయిన తర్వాత వారి సృష్టికి నవమ బ్రహ్మనీవను ఆశీర్వదించే రాముడు ఎవరిని? హనుమంతుడిని. ఈ 8 మంది మధ్యలో వెళ్ళిపోతే, అంటే ఉన్న బ్రహ్మ కాకుండా ఇంకొక 7 మంది మధ్యలో వెళ్ళిపోతే 8 అయితే మొత్తం 9 ఆయన ఆంజనేయ స్వామి. ఆయనకు అట్లా అనుగ్రహించబడింది. ఇప్పుడున్న బ్రహ్మ పీరియడ్ ఎంత అయిపోయింది? ఆయన ఆయుర్దాయం ఎంత అయింది? 50 దాటింది ఆయన. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఏం జరుగుతుంది? శతవరాగలిపే ఏం మన్వంతరం, వైవస్వంతరే, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా ఈ కాల పీరియడ్, కాల పరిణామం అంటే ఇట్లా జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సృష్టి చేయాల్సిన వాడు బ్రహ్మదేవుడు కదా, దాన్ని నిర్వహించాల్సినటువంటి వాడు విష్ణువు. అంటే మనకు నాటకం మొత్తం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి వాడు బ్రహ్మదేవుడు అయితే, నాటకం మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి వాడు విష్ణుమూర్తి అయితే, అయిపోయిన తర్వాత దాన్ని కూలగొట్టేసి దారికి ఎత్తాల్సిన వాడు శివుడు అయితే, దాని తర్వాత అయ్యా నువ్వు ఈ హరిశ్చంద్ర నాటకం మర్చిపో, రేపు పొద్దున అక్కడ ఉంది అన్ని గుర్తు చేసుకో, ఏది ఇచ్చినా పద్యాలు పాటలన్నీ గుర్తు చేసుకోవాలి, అక్కడ వచనం కానీ అంతా గుర్తు చేసుకోని చెప్పేవాడు శివుడు. దాని తర్వాత అయ్యా నిన్న జరిగిన నాటకంలో అందరూ వీళ్ళు ఫలానా వాడు ఉత్తమనటుడు, ఫలానా వాడు ద్వితీయ ఉత్తమనటుడు, తృతీయ ఉత్తమనటుడు చెప్పేవాడు ఇంద్రుడు. వీళ్ళని అనుగ్రహించేవాడు సదాశివుడు. మనకేమైతుంది? సృష్టికర్తని బ్రహ్మరూప, గోత్రీ గోవింద రూపిణి, సంహారి దుఃఖరూప, విరోధానకరి, సదాశివానుగ్రహద, పంచపుత్ర పరాయణి ఈశ్వరి. అంటే అక్కడ శ్లోకం వేరే క్రమంలో ఉంటుంది. నేను అర్థం ప్రకారం చెప్పా. సృష్టికర్తని బ్రహ్మరూప, గోత్రీ గోవింద రూపిణి, సంహారి దుఃఖరూప, విరోధానకరి కదా, ఈ పంచపుత్ర పరాయణి ఇట్లా ఉంటాయి కదా, ఈశ్వరి, ఈ లెక్కలు ఉంటాయి.
అంటే మొత్తాన్ని మీద కూడా ఈశ్వరత్వం అంటే దాని మీద అజమాయిషి కలిగినటువంటిది అమ్మవారు బ్రహ్మరూపం నుండి సృష్టి చేస్తుంది. గోత్రి గోవింద రూపిణి అంటే గోవిందుడు అంటే విష్ణుమూర్తి కదా, గవాబింద తిట్టి గోవింద ఆయన రూపంలో నుండి ఇది మొత్తం రక్షించేటటువంటి కార్యక్రమం అంతా కూడా విష్ణుమూర్తి రూపం నుండి ఆమె చేస్తుంది. అట్లాగే లయకర్త, కారకుడు కాదు, లయకర్త శివుడు. కారకుడు అంటే దాన్ని ఏర్పాటు చేసేవాడు, కర్త అంటే దాన్ని అమలుపరిచేవాడు కదా, ఆయన శివుడు ఆయన రూపంలో. అయితే వీళ్ళందరికీ కూడా ఒక శక్తి కావాలి కదా ఒక పని చేయాలంటే. ఈ శక్తి ఏముంది అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చింది, బ్రహ్మదేవుడికి సరస్వతిని ఇచ్చింది, అట్లాగే శివుడికి పార్వతిని ఇచ్చింది. పార్వతిగా కాదు, పార్వతి లోపల ఉండేటటువంటి మహాకాళి, కాళీ స్వరూపం. ఇక్కడ లయం చేయాల్సి వచ్చినప్పుడు దాని యొక్క స్వరూపం పార్వతి చేయలేదు. పార్వతి జగన్మాత చాలా సాత్వికాలు, లలితంగా ఉంటుంది, ఆమె సుకుమారంగా. ఆమె ఇట్లాంటి ఘోరకంగా చేయలేదు. ఆమె చేసినటువంటి పని అన్ని లోపల ఉద్రేకం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు మీరందరూ కూడా హరహర మహాదేవ సీత చూసే ఉంటారు కదా కొంతమంది. అక్కడ ఏదో రాక్షస సంహారం అవసరమైనప్పుడు ఏమవుతుంది, పార్వతి నిలబడితే లోపల నుంచి మహాకాళి బయటికి నల్లగా. కాళీ అంటే మహాకాళి అంటే సంహారం చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆమె ఐక్యమవుతుంది. ఈ మహాకాళి తత్వం. లక్ష్మీదేవిలో లక్ష్మీదేవి ఉంటుంది, మహాలక్ష్మి ఉంటుంది, సరస్వతిలో మహాసరస్వతి ఉంటుంది, పార్వతిలో కాళీ స్వరూపంలో ఉండి ఈ 3 కార్యక్రమాలు చేయడానికి అమ్మవారు వాళ్లకు తగిన శక్తిని ఇస్తుంది. అదేవిధంగా సూర్యుడికి 4 ఉంటాయి, కానీ 4లో ప్రధాన సంజ్ఞాపత్ని ఛాయ 4, కానీ దీంట్లో ప్రధానంగా ఉండే సంజ్ఞాదేవి. ఈ సంజ్ఞాదేవి అనేటటువంటి శక్తి స్వరూపంలో సూర్యుడు తన కార్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. అదేవిధంగా ఇంద్రుడికి శశిదేవి ఉంటుంది. ఇంద్రుడు అనేవాడు ఇప్పుడు పురంధరుడు, ఆయన పేరు శశి పురంధరాభ్యామ మహానుడు అంటుంటాం కదా. అట్లా ఈ శశిదేవి అనేటటువంటి ఆయనకు ఉండేటటువంటి శక్తి స్వరూపం. అట్లాగే ప్రతిదానికి కూడా శక్తి స్వరూపాలు ఏర్పాటు చేసి ఆమె చూస్తుంటుంది పైనుంచి. అధ్యక్ష అంటే పైనుంచి కిందికి చూస్తుంటున్నాం, వీళ్ళందరూ పని చేస్తున్నారా లేదా అని చెప్పి. ఈశ్వరి అన్నిటికీ ఆమె ఈశ్వరత్వం. అంటే మనం అనుకునేటువంటి ఐశ్వర్యం కాదు, ఐశ్వర్యం అన్నా కూడా అదే, కానీ మనం అనుకున్నటువంటి డబ్బు దశకము సంపదలు కాదు, యాజమాన్యం, దాని మీద అజమాయిషి కలిగి ఉంటుందని ఈశ్వరత్వం అంటాం. సో అట్లా ఏమవుతుంది, ఆమె ఒకనొక సందర్భంలో ఈ మొత్తం ఆహార పదార్థాలంతా మీద కూడా అన్నపూర్ణ స్వరూపంలోకి వచ్చి ఏర్పడింది ఆమె. అంటే పార్వతీదేవిని అన్నపూర్ణ స్వరూపంగా ఆమె నియమించింది. ఎట్లా నియమించింది అంటే ఈ శివుడి గురించి ఆమె తపస్సు చేస్తున్న రోజులలో సరే ఈ తపస్సు యొక్క జ్వాలలే ఉంటాయి కదా, వెళ్ళి శివుడిని తాకిన తర్వాత శివుడికి ఏదో ఆ తపస్సుకు ఆటంకం జరిగి ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతం వదిలేసి ఆయన ఆ కైలాస ప్రాంతానికి వెళ్ళిపోతుంది. హిమాలయాలలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మామూలుగా ఏం చేస్తారంటే తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ నివాసం ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఆ తపస్సుకు అనుకూలమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఈ మన పీఠాధిపతులు కూడా చూస్తుంటాం. కంచి పీఠం ఆయన కానీ లేకపోతే శృంగేరి పీఠం ఆయన కానీ వాళ్ళు మధ్యలో ఒక 4 వారాలు 5 వారాలు మధ్యలో మిస్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఈయన ఆ పీఠాన్ని నిర్వహించి అలసిపోయినట్టున్నాడు, కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాదు, వాడు జగత్ కళ్యాణం కోసం అని చెప్పి ఒక 2 వారాలు వాళ్ళకి పీరియడ్ ఉంటుంది. 4 వారాలు 6 వారాలు 8 వారాలు తపస్సుకి వెళ్ళిపోతారు. ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎవరికి కనపడరు వాళ్ళు, ఏ రకమైనటువంటి వేరే పూజలు చేసుకోరు వాళ్ళు. వాళ్ళకి పీఠానికి సంబంధించినటువంటి ఒక పూజ ఉంటుంది. చంద్రమౌళీశ్వర స్వామి, శారదా సమేత చంద్రమౌళీశ్వర స్వామి పూజ ఉంటుంది. అది ఒకటి వాళ్ళు దాని ప్రధాన విగ్రహానికి సంబంధించి ఒక డిసపై పెట్టుకొని దానికి ఏదో 3 సార్లు చేయాల్సిన 3 సార్లు చేసేసి మిగిలినంతా కూడా వాళ్ళు తపస్సులోనే ఉంటుంటారు. సో అట్లా వాళ్ళు తపస్సు చేసేదానికి ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. అట్లా ఉన్న చోటు నుంచి ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ సూర్యుడు గారికి ఏమైంది, ఈ స్థలం బాగలేదని చెప్పి ఆయన కైలాసగిరికి ఎక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మవారు కూడా అక్కడికి వెళ్ళి సంపదజ్ఞానం జరిగిన తర్వాత ఆయన అనుగ్రహించకపోయినప్పటికీ ఆయన నారదుడు వచ్చి చెప్తారు, ఆయన ఇక్కడ కుదరదు, ఆయన ఎన్నుకున్న ప్రదేశం కాబట్టి ఆయన సంకల్పం ప్రకారం ఇక్కడ ఆయనకి ఏ రకమైనటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఒక పనిచేసి వెళ్ళి కాశీలో ఉండి అన్న వితరణ చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి ఆయన అక్కడికి వస్తాడన్న. వచ్చిన తర్వాత నువ్వు ఆయన కూడా భిక్ష పెట్టు. ఆ భిక్ష పెట్టినప్పుడు ఆయన నీకు తెలుస్తుంది ఎవరెవరు అనేటటువంటిది. అప్పుడు మీ వివాహం జరుగుతుంది. వివాహం అనేటటువంటిది మామూలుగా మనం మనుషులకు వాడే పదము. కళ్యాణం జరుగుతుంది అంటాం. కళ్యాణం అంటే సంక్షేమం. మనం మామూలుగా ఇక్కడ కళ్యాణం చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మనుషులకు పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తాం, మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, మాంగళ్యం తంతునానేనా లోక కళ్యాణ హేతున్నాం. వాళ్ళిద్దరు పెళ్లి వాళ్ళ కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేస్తుంది. సో అట్లా ఏమైతుంది అంటే వాళ్ళ అన్న లోక కళ్యాణం జరుగుతుంది, కొంత గ్యాప్ ఉందమ్మని మధ్యలో మీరైతే అక్కడ అన్న దానం చేస్తుండని చెప్తే అప్పుడు ఆమె అన్నపూర్ణాదేవిగా కాశీలో వెలిసి ఎప్పుడు ఒక మార్గశిర పౌర్ణమి నాడు చూసుకొని మంచి రోజు చూసుకొని అక్కడ వెలిసింది ఆమె. ఇప్పుడు మనకు ఆ దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఎక్కడ ఉంటుంది అన్నపూర్ణాదేవి ఆలయం కాశీలో. అక్కడ ఆమె ఉండగా ఈ శివుడు అక్కడికి వస్తాడు. ఆయన అట్లా తిరుగుతూ అక్కడికి వచ్చిన తర్వాత
అక్కడ సరే ఆమె భిక్ష పెడుతున్నప్పుడు భిక్ష పెడుతూ ఉండగా ఐ కాంటాక్ట్ అంటాం కదా ఈరోజు రేపు ఒకళ్ళు చూసుకున్న తర్వాత అర్థమవుతుంది ఈమె నన్ను ఎప్పటి నుంచో నాకు కావాలని అనుకుంటున్నది అని ఆయన అనుకుంటాడు. నేను వరించినటువంటి శివుడు ఈయనే అని చెప్పి ఆమె కూడా తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అచలం అంటే కొండ, రాలయాచలం అంటే మంచు కొండ, హిమాలయం. ఆయన యొక్క హిమోత్పర్వతరాజు యొక్క వంశాన్ని పావనం చేసింది. ఆమె పుట్టడమే వంశం పావనమైంది. రఘురాముడు పుట్టగానే రఘువంశం అంతా పావనమైంది, కృష్ణుడు పుట్టగానే యదువంశం పావనమైంది కదా. అట్లా వాళ్ళ జన్మమాత్రుల చేత మొత్తం వంశం 7 తరాలు కాదు. మహాత్ముడు పరమాత్ముడు పుట్టిన తర్వాత ఒక 7 తరాలు అటు 7 తరాలు ఇటు కాదు. మొత్తం వంశం మొదలైన చోటు నుంచి సూర్యుడి దగ్గర నుంచి కూడా సూర్యవంశం మొత్తం పావనమైంది కదా. అట్లాగే కృష్ణుడు పుట్టినప్పుడేమో చంద్రుడి దగ్గర చంద్రవంశం మొత్తం పావనమైంది. అట్లాగే ఈమె చాలా చోట్ల పుట్టింది అమ్మవారు. మనం భక్తితో ఆమెను పూర్తిగా మనసులో భావించి 100% ఆమెను కావాలి అని అనుకుంటే ఆమె ప్రతిభటాత్మకంగానే పుట్టింది. లక్ష్మిగా పుట్టింది సముద్ర గర్భంలో. ఆమె అంతకుముందు లక్ష్మినే. క్షీరసాగర మదనం జరగకముందు లక్ష్మీదేవి లేదా ఉంది కదా. ఏమవుతుందంటే దేవతలు అట్లా ప్రజ్ఞ అదే ఉంటూ వాళ్ళ ఉపాధికి ఏర్పడినటువంటి ఆ కాలాన్ని వాళ్ళు గ్రహించుకొని ఆ శరీరాన్ని మార్చి ఒక శరీరాన్ని ధరించి వస్తారు. వాళ్ళు మనకు ఎప్పటి నుంచో ఆది దంపతులు లక్ష్మీనారాయణ కదా, లక్ష్మీదేవి నారాయణ. ఇప్పుడు ఈ క్షీరసాగర మదనం ఎప్పుడు జరిగింది? బలిచక్రవర్తి పాలించినప్పుడు జరిగింది. బలిచక్రవర్తి కంటే ముందు ఉన్నారు. బలిచక్రవర్తి అంతా విరోచనం ప్రహ్లాద ఇది లెక్క కదా. అప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంది. మరి బలిచక్రవర్తి క్షీరసాగర మదనం చేసినప్పుడు ఎందుకు వచ్చింది? అక్కడి నుంచి పుట్టింది కదా కదా. లక్ష్మీ క్షీర సముద్రాయతనయం అక్కడ ఎందుకు అయింది అంటే ఆమె అప్పటి వరకు ఉన్నటువంటి ఆమె కాలవరకు అయిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి కొత్తగా ఉద్భవించింది ఆమె. కాబట్టి మళ్ళీ ఆమెను ఎంతమంది వాంఛించినా ఇంద్రుడు లాంటి వాళ్ళు ఈ నాకు దొరికితే బాగుందని ఎంత అనుకున్నా కూడా ఆమె డైరెక్ట్గా వెళ్ళిపోయినాను. అట్లా వీళ్ళు అలా పుడుతుంటారు. వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడు మొట్టమొదటి ఎక్కడ పుట్టాడు? ఆయన బ్రహ్మదేవుడి ప్రాణం నుంచి పుట్టాడు ఆయన వశిష్ఠుడు. ఆయన మొట్టమొదటి వాడు అందరికీ అత్యుత్తమైనటువంటి వాడు ఆయన ఋషులలో బ్రహ్మర్షులలో. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? తర్వాత ఎక్కడో ఒక యజ్ఞం జరిగే చోట అగస్టుడు తగ్గ ఒక కుండలో పుడతాడు. అక్కడ ఆయన కుంభ సంభవుడు. అట్లా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అట్లా కొత్త జన్మ తీసుకుంటుంటారు రకరకాల కారణాలు. ఒక కారణమేమో పూర్తిగా అక్కడ మాయన ఇక్కడ పుట్టడమేమో ఉపాధిని మార్చుకోవడం. ఇంకో కారణం ఏమైతుంటే అంశమాత్రంగా అక్కడ జన్మించి ఎవరెవరైతే తమను కోరుకున్నారో, ఎవరెవరైతే తమ కోసం తపస్సు చేశారో, ఎవరెవరైతే తమ భక్తులుగా జీవితాన్ని అంకితం చేశారో కోసం అక్కడ పుడుతూ ఉంటారు. వాళ్ళు మహర్షికి పుట్టింది మాతగా కదా. అట్లాగే ఒక భృగు మహర్షి పుట్టింది భార్గవి. అట్లా ఏమైతుంది? ఒక పుట్టింది పురుమజాని ఇంద్రాణి దాన్ని. అట్లా పుడుతూ ఆమెనే కాదు వాళ్ళు పుడుతుంటారు అట్లా అనుగ్రహించడం కోసం అని చెప్పి. అట్లా ఈమె పుట్టుడికి పుట్టింది. ప్రాలయాత వంశం మొత్తాన్ని కూడా పవిత్రీకరణ చేసి కాశీపురం ఈశ్వరి కాశీపురం మొత్తానికి కూడా ఇప్పుడు ఫలానా ఈ ఫలానా విజయలక్ష్మి గారు కదా. వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే అక్కడ ఆటో స్టాండ్ ఉంది, దాని అవసరం ఏదో ఉంది పెద్ద బిల్డింగ్ జీప్రెస్ట్ అక్కడ. అది మంగపతిరావు గారిది కదా. ఇద్దరు ఒకటేనయ్యా అంటే అక్కడ ఆమెది కానీ ఆయనది ఇద్దరు ఒకటే. మనం అక్కడ వేర్పాటు చేసేదానికి లేదు. అక్కడ మనం ఇద్దరిని విడదీసేదానికి లేదు. ఇద్దరు జిల్లానే ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు ఒకటే అని చెప్పి ఎప్పుడో చెప్పారు వాళ్ళు బ్రాహ్మణులు మంత్రపూర్వకంగాను అర్థసాక్షిగారు కదా. అట్లాగే ఏమవుతుందంటే ఈ కాశీపురాధీశ్వరి మన కాశీపురానికి విశ్వనాథుడు కదా ఇన్ఛార్జి అంటే అమ్మవారు కూడా ఇద్దరిది. అది మనం కేవలం కాశీ విశ్వనాథుడు అనేదానికి వీల్లేదు. కాశీ అన్నపూర్ణాదేవి కూడా కాశీ. అట్లా కాశీపురానికి ఇప్పుడు మనం అన్నపూర్ణ స్తోత్రం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శివ ప్రస్తావన పరోక్షంగా వస్తుంది తప్పితే ప్రత్యక్షంగా ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం లేదు. భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. అమ్మ భిక్ష కోరుతున్నాను, వహించి నన్ను ఏమంటారు దాన్ని కరుణించవమ్మ, కరుణించవమ్మ మాత అన్నపూర్ణేశ్వరి అని చెప్పి అమ్మాని పిలిచి అమ్మాని సంబోధించి ఈయన యాచిస్తున్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యుల వారికి రాసింది. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడో ఆయన శుభ్రంగా 3 పూట్ల భోజనం చేసే స్థితికి వచ్చాడంటే కాదు. మహానుభావులు ఎప్పుడైనా కూడా వాళ్ళ స్తోత్రాలు స్థుతులు అవి తయారు చేసినప్పుడు ఏమైందంటే అన్నీ కూడా ఉత్తమ పురుషులు ఉంటాయి. ఉత్తమ పురుషులు అంటే నేను చెప్తుంటాను. నాకు మమదేహి కరావలంబం అంటే ఏమని అర్థం?
నేను కోరుతున్నానమ్మా నీ చెయ్యి ఆసరాగా ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను నన్ను అనుగ్రహించు నన్ను దయలు అని చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకు అక్కడే ఆయన ఆల్రెడీ సన్యాసి, ఆయన ఆల్రెడీ 8+8+8+8 పోతానని చెప్పి ఆయనకు కూడా తెలుసు కదా. మరి కోరుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన కోసం కాదు కోరేది, మన కోసం ఎందుకు కోరుతున్నా అంటే అదే స్తోత్రాలు ఇప్పుడు నేను చదివితే అమ్మదేవి కళావలము నేనన్నప్పుడు ఏమవుతుంది, నేను అడుగుతున్నట్టు అవుతుంది. నాకు నీ చెయ్యి అవసరం వైఎస్ నరసింహస్వామి అని చెప్పి నేను అడుగుతున్నట్టు అవుతుంది, నేను అని చెప్పి. ఇప్పుడు ఆయన వాడిని రక్షించని చెప్పి ఆయన రాసినట్టయితే స్తోత్రం, నేను స్తోత్రం చేసినప్పుడు ఏమవుతుంది, వాడెవడో రక్షించవలన్నట్టు అవుతుంది. అట్లా కాదు, నేను ఆత్మనివేదన నేను చేసుకోవాలి కదా. అట్లా భక్తులను ఉద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళన్నీ కూడా ఉత్తమ పురుషులు రాస్తారు. స్తోత్రాలన్నీ కూడా నేను అనే ఉంటుంది. వాళ్ళకు వ్యక్తిగతంగా అవసరం ఉండదు, లోక కళ్యాణం కోసం వాళ్ళు అట్లా రాస్తుంటారు.